బట్ ఇంకొక ఎలిగేషన్ అంటే మీరు రావడం మీకు బాధ్యతలతో పాటు చాలా విమర్శలు కూడా మీ పైన వస్తున్నాయి. ఒకటి బీసీ కాదు, బీసీలకు బీజేపీ దూరం అయిందన్నటువంటి విమర్శతో పాటు ఢిల్లీలో భట్టి విక్రమార్క ఒక కామెంట్ చేశారు. రోహిత్ వేముల చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో మీరు ఒకరు. రోహిత్ వేముల చట్టం మేము తీసుకురాబోతున్నాం తొందరలో అని. దానికి మీరు ఆఫ్ కోర్స్ కౌంటర్ గా లీగల్ నోటీసులు కూడా పంపించారు. సో చట్టం వస్తే మీ మీద చట్టం తీసుకురామని మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ప్రభుత్వం చట్టాలు తీసుకురావచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ వారి గవర్నమెంటే క్లోజ్ చేసిన కేసు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు మా దళిత్ మొత్తం అధ్యక్షుడు హాస్పిటల్లో పడ్డారు పోలీసులు. దళిత్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? అఫ్కోర్స్ దళితులకి, అంతే కదా. మనకు వడ్డరికి దళిత సర్టిఫికేట్ ఎట్లొచ్చిందండి? అది ఆలోచించారా? అంటే యు ఆర్ ఎంకరేజింగ్ ఫాల్స్ అండ్ ఫేక్ సర్టిఫికేట్స్. యు ఆర్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. యు ఆర్ క్రియేటింగ్ ఫేక్ నేరేషన్. కాబట్టే ఈరోజు నేను లీగల్ నోటీస్ 25 crores చేశాను. నేను వదిలేదు లేదు, అండ్ అది వసూలు చేసి పెడతాను నేను. సో ఖచ్చితంగా బట్టి దగ్గర వసూలు చేస్తాను. బట్టి దగ్గర కాదు, ఎవరైనా సరే బీజేపీ మీద కానీ తప్పుడు సమాచారం, ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. అంటే జనరల్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన అస్త్రం అఫ్కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు. సో 6 గ్యారెంటీల్లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాం. ఈ రేషన్ కార్డుల సంఖ్య ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కోట్ల దాకా చేరుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక పెద్ద సంచలనం అంటూ రైతు పండుగలు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలను, రైతుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ పంథాలో వాళ్ళు వెళ్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తోంది. అఫ్కోర్స్ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ముందందులో ఉంది. ఎక్కడుందంటే బీసీలకు అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఏ వర్గానికి బీజేపీ నష్టం చేయదు. మేము అన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మేము. సబ్కో తోడో బాద్ మే భారత్కి జోడో అని చెప్పి అనేది కాంగ్రెస్. అందరినీ విడదీసేది వాళ్ళు, అందరిని కలిపేది మేము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అది మాది. సబ్కా విశ్వాస్, అందరి నమ్మకం మేము తీసుకోబోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలు అవుతున్నాయి అన్నీ బయటపడ్డాయి కదా. ఏం అమలు పరిచారు? 3,000 రూపాయలు ఇచ్చారా మన నిరుద్యోగ భత్తే? వాళ్ళు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేశారా? విద్యార్థులకు తో పాటు రైతులకు వాళ్ళు ఇంకా రైతు బంధులే బంద్ చేశారు వాళ్ళు. ఎవరో కొంతమందికి ఇచ్చి సరిపోతుందా? మీకు మన రైతు రుణమాఫీ అని చెప్పారు, ఎంతమంది చేశారు? ఎంత చేశారు? ఇప్పుడు ఇవన్నీ బయటపడితే రేపు బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా కాంగ్రెస్కు ఓటు వేసేటందుకు సిద్ధంగా లేరు తెలంగాణలో. అప్పట్లో బీజేపీ కేంద్రంలో అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. సో కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టు కేసీఆర్ అని చెప్పేసి ఆ రోజు బీజేపీ అన్నది, ఇప్పుడు కూడా అంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మూటలు తీసుకెళ్తున్నారు ఢిల్లీకి అన్నటువంటి వాదనలు కూడా మీరే చేస్తున్నారు. సో వీటిని అంటే మాటల వరకే చూస్తారా? రాజకీయ పరంగా వీటిపైన యాక్షన్ తీసుకుంటారా? మీరు డిమాండ్ చేస్తున్నాం కదా సిబిఐకి ఎంక్వైరీ ఏమని. గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవాలంతే. మేము డిమాండ్ చేస్తున్నాం.